ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన పరమదించారు. కోట శ్రీనివాసరావు వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని నివాళులర్పించారు. తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. కమెడియన్ గా, విలన్ గా తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న కోట తెలుగు సినీ రంగంపై తనదైన ముద్ర వేశారు. ఏ పాత్రైనా అవలీలగా పోషించి నవరసాలు పండించగల బహుముఖ ప్రజ్ఞాశీలిగా కోట శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త సొబగులద్దిన నటుడు కోట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 700కు పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు తెరంగేట్రం చేసే నాటికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవం ఉంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన పరమదించారు. కోట శ్రీనివాసరావు వయస్సు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని నివాళులర్పించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫణి ఉన్నారు. ఫణి, ఎప్పుడు జరిగింది? ఆయన తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లుగా కూడా కొన్ని నెలలుగా తెలుస్తోంది. సో ఈ వార్త ఎప్పుడు జరిగింది? స్వాతి, అంటే చాలా కాలం నుంచి ఆయన వయసు రీత్యా కావచ్చు, అలాగే అతని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో కావచ్చు కొంతకాలంగా ఆయన బయటకు కూడా రావడం జరగట్లేదు. ఇంట్లోనే ఉండడం, అలాగే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా మరింత అస్వస్థతకు గురైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఆయన పరంపదించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఆయన ఎటువంటి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా చాలా తొందరగానే నేను కోరుకుంటాను, ఎందుకంటే నాకు ఆ కళాంధుల ఆశీస్సులు ఉన్నాయని అందరితో అంటూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు లేరు అనేటువంటి విషయాన్ని నిజంగా టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సో అది ఆయన కొడుకు అయినటువంటి కోట ప్రసాద్ 2010 జూన్ లోని ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈయన మనిషి కొంచెం బాగా ఇదే, అంటే అప్పటి నుంచి కూడా ఈయన అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదురొచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ బాధని తట్టుకోలేకపోవడం కూడా ఈయన అనారోగ్యాలకి కారణం అని కూడా చెప్పాలి స్వాతి. సో అప్పటి నుంచి కూడా కొంచెం ఆయన ఇబ్బందులతోనే ఉంటూ వచ్చారు. ఇక ఈ రోజు విశ్వాస పడడం జరిగింది స్వాతి. ఫణి, అంటే ఆయన ఇంట్లో ఎవరున్నారు? ఈ రోజు తెల్లవారుజామున ఎవరున్నారు, ఏంటి? అంటే ఆయన కుమార్తె కూడా ఇక్కడే ఉంటారు స్వాతి. అయితే కోడలు, ఆయనకి 2 కూతుర్లు, ఒక కొడుకు చనిపోయిన తర్వాత నుంచి కూడా తను ఫిల్మ్ నగర్ లో ఉండేటువంటి తన స్వగృహంలోనే ఆయన ఉండడం జరుగుతుంది. భార్య అలాగే కోడలు మనవలతో అదే ఇంట్లో ఉండడం జరుగుతా ఉంది. ఫిల్మ్ నగర్ లో తన స్వగృహం ఏదైతే ఉందో అక్కడే ఆయన ఉంటూ వస్తా ఉన్నారు. అలాగే ఆయనకి 2 కూతుర్లు, వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు స్వాతి. ప్రస్తుతం భౌతిక కాయం స్వగృహంలోనే ఉందా? హాస్పిటల్ కి తీసుకెళ్లారా, ఏంటి ఫణి? ప్రస్తుతం అంటే స్వగృహంలోనే ఆయన భౌతిక కాయం ఉంది. అయితే వాళ్ళు మొత్తం కోట శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆయన బ్రదర్ కానీ వాళ్ళు అందరూ కూడా అక్కడికి ప్రస్తుతం రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందరూ ఒకరిగా చేరుకుంటా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఏంటి, ఎలా చేస్తారు, ఎప్పుడు అనేటువంటి వివరాలు కూడా వాళ్ళు చెప్తామని మనకి చెప్పారు స్వాతి. అంటే తెలుగు సినీ పరిశ్రమకి ఒక తీరని లోటు అనే చెప్పాలి ఫణి. ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్స్ ఆయన పోషించడం జరిగింది. ఇంకా విలన్ అంటే కోట శ్రీనివాసరావు అంటే విలన్ అన్నంతగా ఆయన తెలుగు పరిశ్రమలో ఇమిడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో తెలుగు సినీ పరిశ్రమ రియాక్షన్ ఏంటి?
అంటే డెఫినెట్ గా ఒక విలన్ అనే కాదు, ఆయన ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. విలనిజం అనేటువంటిది అందులో ఒక పార్టే. అంటే మొదటి నుంచి కూడా కోట శ్రీనివాసరావుకి నాటక రంగం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడంతో సినిమాల్లో కూడా చాలా తొందరగానే ఆయన రాణించడం జరిగింది. అయితే ఒక విలన్ అనే కాకుండా ఎన్నో రకాల క్యారెక్టర్లు, నిజానికి టాలీవుడ్ లో ఆయన చేయనటువంటి క్యారెక్టర్ ఉంది అంటే అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఆయన చేశాడు. ఒక కమెడియన్ గా చేశాడు, అలాగే ఒక విలన్ గా చేశాడు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఆహనా పెళ్ళంట అనేటువంటి సినిమాతో అయితే ఆయన ఒక పీక్స్ కి తీసుకెళ్లిన సినిమా ఆనా పెళ్ళంట అని చెప్పొచ్చు. అలాగే కోట బాబు మోహన్ వాళ్ళిద్దరు పెయిర్ ఉంటే చాలు సినిమా హిట్ అని ఒకనొక టైంలోని మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ నమ్మడం జరిగేది. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ కూడా పెట్టి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి దాదాపు 60 సినిమాల్లో కూడా నటించారు. దాదాపు మొత్తం 750 సినిమాల్లో నటించిన కోట ఒక పిసినారిగా పొట్టచెక్కలా నవ్వించిన కోటనే, అలాగే విలన్ గా ఒక ముచ్చెమటలు పట్టించిన కోటనే అన్నట్టుగా ఆయన ఒక అద్భుతమైనటువంటి నటుడిగా మిగిలిపోయాడు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వాళ్ళ శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారనే చెప్పాలి. ఆలీ నుంచి హిందీ అమితాబ్ వరకు కూడా కోట శ్రీనివాసరావు అంటే ఎంతో అభిమానాన్ని చూపించేటువంటి వ్యక్తిగా చెప్పాలి స్వాతి. అలాంటి కోట శ్రీనివాసరావు ఇక లేరు అనేటువంటిది మాత్రం నిజంగా తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలో ఉంచే విషయం అని చెప్పాలి స్వాతి. అయినా పరిశ్రమలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఫనీ చాలా ముక్కుసూటి వ్యక్తి. అంటే ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎటువంటి బెరుకు లేకుండా చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కూడా. 100%. ఎందుకంటే ఆయన ఇంకా నేను ఎవరి మెప్పు కోసమో లేకపోతే వాళ్ళు ఏదో నాకు చేస్తారని బతకాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉండేవారు. మేము పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయన ఏ విషయాన్నైనా ఆఖరికి కొంతమంది నిర్మాతలు దర్శకుల్ని పంపి కథ వినండి, ఇది మనం సినిమా చేయాలి అని చెప్పి ఆయన దగ్గరికి కథ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కథ నచ్చలేదు అని అంటే నిర్మాతని పిలిచి కథ అస్సలు బాగాలేదు, అది తీస్తే నీకు డబ్బులు పోవడం తప్ప ఇంకేం ఉండదు అన్న రీతిలో డైరెక్ట్ గా వాళ్ళ మొహం మీదే వాళ్ళకి చెప్పి లేదు ఇలా ఇంకా నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇలా చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. అండ్ డెఫినెట్ గా ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే మొహం మీదే అది నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేయడం అనేటువంటిది దీనివల్ల ఇబ్బందులే తప్ప ఇంకోటి ఉండవు అని చెప్పేసి ఆయన ఎలాంటి వాళ్ళతో అయినా సరే కూడా ఆయన విభేదించడం సందర్భాలు కూడా చాలా ఉన్నాయి స్వాతి. అంటే ఆయన మానసికంగా ఎలా ఉన్నా కూడా ఎవరైనా వెళ్తే చక్కగా పలకరించడం, ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు కూడా చాలా చలాకీగా మాట్లాడడం, ఇవన్నీ ఉన్న ఇట్లా ఉన్న మనిషి సడన్ గా ఈ వార్త వినేసరికి ఒక దిగ్భ్రాంతికర వాతావరణం అయితే నెలకొంది ఫణి. 100%. ఎందుకంటే మనం కూడా నేను ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావుని ఒక ఇంటర్వ్యూ కావాలని వెంటపడుతున్న టైంలోని ఎందుకు ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు అంత అర్జెంట్ గా నా ఇంటర్వ్యూ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఆయన నన్ను కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి స్వాతి. అయినప్పటికీ కూడా మనం ఆయనతో ఒక విలక్షణ నటుడు ఆయన కోట శ్రీనివాసరావుని ఎన్టీవీ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొద్ది కాలం క్రితం. సో అది అంటే ఎవరు ఆయనకి నచ్చిన వారిని లేకపోతే ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన చాలా చక్కగా ఆదరించేవారు. అలాగే ఈజ్ ఎ వెరీ గుడ్ హోస్ట్ అని కూడా చెప్పాలి. ఇంటికి వెళ్తే ముందు కూర్చోబెట్టి కాఫీ టీలు తాగలేదని చెప్పి ఎంతో ఆత్మీయంగా పలకరించి వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూసుకునే వ్యక్తిగా చెప్పాలి స్వాతి. అంటే గత కొద్ది రోజులుగా ఈ అనారోగ్య సమస్యలు ఏమైనా తీవ్రమైన అయ్యాయా ఫణి? అంటే వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతా ఉంది. అలాగే 2-3 రోజుల నుంచి ఆయన కొంత హై ఫీవర్ కూడా రావడం జరిగిందని చెప్పి మనకి తెలుస్తా ఉంది. అయితే దానికి తోడు అతని శరీరం కూడా వాటిని తట్టుకోలేకపోవడం వల్లే ఈరోజు ఆయన
పరంపదించారని చెప్పి మనకు తెలుస్తా ఉంది స్వాతి. ఫణి, తదుపరి కార్యక్రమాల వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికి ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని వాళ్ళు తెలియజేస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది స్వాతి. రైట్ ఫణి.